వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మతతత్వ బీజేపీది ఎంతటి విద్వేష స్వభావమో తెలిసిందే. మహాత్మా గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రమైన రఘుపతి రాఘవ రాజారాం భజనలు ఆలపించేందుకు భోజ్పురి గాయకురాలు దేవి చేసిన ప్రయత్నాలను కమలదళం నాయకులు అడ్డుకున్నారు. దానికి కారణం ఆ భజనలో అల్లా పేరు ఉండడమే. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 25న బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కానీ బీజేపీ శ్రేణుల నిరసనకు ఆ కార్యక్రమం వేదికగా మారింది. రఘుపతి రాఘవ రాజారాం అనే సాంప్రదాయ గీతాన్ని గాంధీజీ సవరించి ఈశ్వర అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్ అనే వ్యాఖ్యాన్ని కలిపారు. దేశంలో ఈ కీర్తనకు అత్యంత ప్రాచుర్యం లభించిన విషయం తెలిసిందే. అయితే కార్యక్రమంలో భోజ్పురి గాయకురాలు దేవి ఈ కీర్తనను ఆలపించగానే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌటే సహా పలువురు నాయకులు ఆమె నుండి మైక్రోఫోన్ లాక్కుని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అల్లా పేరును ఉచ్చరించినందుకు క్షమాపణ చెప్పాలంటూ గాయకురాలిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేదేమి లేక ఆమె ఆ పని చేసింది. ఈ ప్రపంచం యావత్తు తన కుటుంబమేనన్నది హిందూ మతం భావన అని, విశ్వాసం ఏదైనా ప్రజలందరికీ దేవుని ఆశీస్సులు ఉంటాయని ఆ మతం నమ్ముతుందని, అలాంటప్పుడు హిందూ మత విశ్వాసాలు మూర్తి భావించిన వ్యాఖ్యానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో అర్థం కావడం లేదని దేవి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీజీ పేరుతో ఉన్న హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. కాగా భజనకు అంతరాయం కలిగించడంపై ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. సంఘీయులు బీజేపీ వారు జై శ్రీరామ్ జై సీతారాం అనే పేరును నినాదాన్ని ఎందుకంటే అది సీతామాతను కొనియాడుతోంది అని ఆయన ట్వీట్ చేశారు. వీరంతా ముందు నుండి మహిళలకు వ్యతిరేకులని, అందుకే జై సీతారామకు బదులు జై శ్రీరామ్ నినాదంతో వారు దేశ జనాభాలో సగమై మహిళలను అనుమానిస్తున్నారని ఆరోపించారు. బాబూజీ పేరిట నిర్మించిన ఆడిటోరియంలో గాయకురాలు దేవి బాపు భజనకు ఆలపించారని, సీతారాం అన్నారని, అలా అన్నందుకు బీజేపీ సభ్యులు ఆమెకు క్షమాపణ చెప్పాలని కోరారని, జై సీతారాం కు బదులు జై శ్రీరామ్ అని నినాదించాలని ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఈ సంఘీయులు సీతామాత సహా మహిళలను ఎందుకు అవమానిస్తున్నారని లాలూ ప్రశ్నించారు. కాగా అల్లా పేరును ఉచ్చరించడం బీజేపీ నాయకులకు ఇష్టం లేదని, గాంధీజీ పట్ల వారికి ఉన్న ద్వేషభావాన్ని, గాడ్సే పట్ల ఉన్న ప్రేమను ఇది సూచిస్తోందని ప్రతిపక్షానికి చెందిన పలువురు నాయకులు విమర్శించారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళని చూస్తూనే ఉండండి టీ10.